2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి గురుగారు యోగిస్తున్నారు, కేతు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నారు, అలాగే సూర్యుడు యోగిస్తున్నారు. పంచగ్రహాలు యోగిస్తున్నాయి. బ్రాహ్మణుడు అన్నదానం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో అవుతాయి కనుక. అలాగే విష్ణు టెంపుల్ కనుక మీరు దర్శిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మీ బుధుడు విష్ణు భక్తుడు అనమాట. విష్ణుమూర్తిని కనుక ఎక్కువ పూజిస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారం, బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది ఎటువంటి సమస్య అంటూ ఉండదు. చాలా ఆనందంగా ఉంటారు. ధన పరంగా కూడా చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు నవమ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటది. 6వ స్థానాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. అష్ట కష్టాలను చూస్తారు. ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు సహస్రం కూడా పారాయణం చేస్తే గనక ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. శత్రులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. మీ పక్కనే ఉండి మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నారాయణ కవచం కూడా చదువుకోండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి విజయం అయితే సాధిస్తారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. లగ్నాధిపతి అయిన బుధుడు నవమ స్థానంలో ఉంటాము. బుధుడు ఇంటెలిజెన్స్ కి కారకుడు, బిజినెస్ కి కారకుడు. అలాంటి బుధుడు అక్కడ ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నాడు. శని ఎప్పుడైతే దశమ స్థానంలో ఉంటారో కష్టాలను ఎక్కువగా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. దీని విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఈ వారం అనేది వృత్తిపరంగా మనం జాగ్రత్త తీసుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలు చూస్తారు. ఇంకా ఇబ్బందికరంగా ఉంటే వృత్తిపరంగా మీరు శనికి హోమం గాని, శనికి జపం గాని చేయించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.